గుడిలో కోనేటి దగ్గర కావేరికి ప్రమాదం జరిగినప్పటి నుంచి సత్యం బాబుకి రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రశ్నలు. కావేరిని చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అన్నట్టుగా ఆలోచిస్తూ కావేరిని అడుగుతాడు. కావేరి ఏం చెప్తుందంటే భయపడిపోయి అలాంటిదేం లేదు, నేనే కాలు జారి పడిపోయానన్నట్టు చెప్తుంది. అయితే బాలరాజు కాపాడాడు, మొత్తం బానే ఉంది. కానీ బాలరాజుని కావేరి ఎప్పటికీ నమ్మదనమాట. తను చేసిన నమ్మక ద్రోహం అలాంటిది. ఏ ఆడపిల్లైనా కూడా నమ్మదు. ఇప్పుడు కావేరి విషయంలో బాలరాజు పూర్తిగా మారిపోయి తన పక్కన ఒక శ్రేయోభిలాషిలాగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా సరే బాలరాజుని అసహించుకుంటూనే ఉంది. ఇక భారతి ఆంటీ ఎంత చెప్పి చూడాలన్నా కావేరి వినే పరిస్థితిలో లేదు. అంత దుర్మార్గుడు, నీచుడు అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక భారతి ఆంటీ చెప్తేనే వినని కావేరి ఇంకా చిన్ని నాన్న మంచోడు అని చెప్తే వింటుందా? అయితే కావేరి విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందని భయపడుతూ ఉంటుంది చిన్ని. ఇక బాలరాజు కావేరికి ఎలా ఉందో ఏంటో కనుక్కుందామని చిన్ని దగ్గరికి వెళ్తాడు. అది ఎలా ఉంది మీ అమ్మకి, బాగానే ఉందా అంటే, ఒక్క క్షణం నాన్న, నువ్వు గనక కాపాడకపోయి ఉంటే అసలు ఏమైపోయి ఉంటుందో ఏమో అమ్మ, తలుచుకుంటేనే భయమేస్తూ ఉంది, నా వల్ల కావడం లేదు అని అయితే అంటూ ఉంటే, మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటానమ్మా, నేను మిమ్మల్ని ఏం కానివ్వను, మీ అమ్మని నిన్ను ఎప్పుడు కలిసి ఉండేలాగా నేను చూసుకుంటాను, నా ప్రాణాలు అడ్డేసైనా సరే మిమ్మల్ని ఇద్దరిని మంచిగా చూసుకుంటానన్నట్టు చెప్పడంతో చిన్ని అమాంతం వెళ్ళి గట్టిగా పట్టేసుకుంటుందనమాట నాన్న అంటూ. కావేరి ఏంటి, ఏ ఉద్దేశంతో చిన్నికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడో, ఏం ప్లాన్ వేస్తున్నాడో, వాడు నీచుడు, దుర్మార్గుడు, వాడినంటే నా కూతురు జోలికే రానివ్వకుండా చేయాలి అంటూ బాలరాజు కనిపిస్తే చాలు గొడవకు దిగిపోతూ ఉంటుంది. బాలరాజు కూడా కావేరిని ఆట పట్టిస్తూ ఉంటాడు కనిపించిన ప్రతిసారి. చిన్ని ఏమో అమ్మతో ఫ్రెండ్షిప్ చేసుకో, అందరం కలిసి ఉంటేనే కదా అసలైన సంతోషము, అసలైన ప్రేమ అంటే అదే కదా, నాకు నాన్న కూడా కావాలి, అమ్మ కూడా కావాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది. కావేరి మాత్రం గొడవ పెట్టుకుంటూ ఉంటుంది.